నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కి స్వాగతం. మనం ప్రస్తుతం గాలిగోపురం ఎదురుగల శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదిక వద్ద ఉన్నాం. ఇక్కడైతే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్యాన్సర్ శిబిరాన్ని కిమ్స్ చక్ర తక్కెళ్లపాడు క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య మహిళా కార్మికులకు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం గాలిగోపురం వద్ద గల రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రధానంగా మహిళలకు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. గుంటూరు నగర సమీప తక్కెళ్లపాడులోని కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ నుంచి విచ్చేసిన ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ టి మహతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వైద్య శిబిరంలో సేవలు అందించారు. ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ మహతి, ఇందిరానగర్ యూపీఎస్సి వైద్యాధికారి డాక్టర్ పరుచూరి అనుష, కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ డాక్టర్ జి పద్మజ తగు సూచనలు అందజేశారు. అడిషనల్ కమిషనర్ శకుంతల మాట్లాడుతూ ఎంటీఎంసీ పరిధిలో శానిటేషన్ మెరుగుపరచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడే మీ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మహిళల కోసం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు సంబంధించి సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లతో ఆరోగ్యపరంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని శకుంతల పేర్కొన్నారు. ఈ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు వైద్య పరీక్షలు ఉన్నాయని తెలియజేశారు. మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ టి మహతి, ఇందిరానగర్ యూపీఎస్సి వైద్యాధికారి డాక్టర్ అనుష మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ మార్కెటింగ్ మేనేజర్ షేక్ మస్తాన్ వలీ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎల్ స్వాతి, జిఎన్ఎం కె లూసీ కుమారి, నర్సింగ్ స్టాఫ్ బి అనుష, ఎం రవితేజ సహకారం అందించగా నగరపాలక సంస్థ శానిటేషన్ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. మా యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో నిజానికి మీ యొక్క రోల్ చాలా ఉంది. మన యొక్క మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ యొక్క శానిటేషన్ బాగుండటంలో, ఆరోగ్యంగా ఈ యొక్క నగరం కనిపించడంలో మీ పాత్ర చాలా ఉంది. కాబట్టి ప్రజల ఆరోగ్యం కోసం మీరెంతైతే కష్టపడుతున్నారో మీ ఆరోగ్యం కోసం మనందరము ఆలోచించాలనే దృక్పథంతో ఈసారి ఈ యొక్క హెల్త్ క్యాంప్ ఎక్స్క్లూజివ్ గా మహిళల కోసమే ఉద్దేశించి ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా మహిళల్లో మనకి మామూలుగా హెల్త్ క్యాంప్స్ నడుస్తూనే మనం ఇక్కడనే మనం 6 నెలల్లో ఒకటి చొప్పున జరుపుకుంటున్నాం. కానీ ఏంటంటే కొన్ని ప్రత్యేకంగా మహిళలకే ఉద్దేశించి ఇప్పుడు మనం గర్భకోశ క్యాన్సర్ అంటాము, దాన్నే సర్వైకల్ క్యాన్సర్ అంటుంటారు. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. ఇవి మహిళల్లో మరి ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్స్. వీటితోటి చాలా మంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు. వారు ఆరోగ్యపరంగా బాధపడి, కుటుంబం పరంగా బాధపడి ఎంతో ఉన్నాయి. కాకపోతే క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత దాన్ని నివారించడంలో, దానికి ఉన్న మందుల్లో కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ రాకుండా ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవటంలో కూడా మనకి అనేక రకాలైన టెస్ట్లు ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి దీంట్లో పాటుగా ఈరోజు మనము ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్కి టెస్టులు నిర్వహించుకొని ముందస్తు జాగ్రత్తలు, వాటి సింటమ్స్ ఏమైనా ఉంటే వాటి ప్రకారం తదుపరి ఏదైనా అనుమానం ఉంటే తదుపరి ఫర్దర్ ప్రయారిటీ టెస్టులకు వెళ్ళటము, లేదంటే ముందస్తు జాగ్రత్త పడటం, ఇట్లాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దీన్ని ఉద్దేశించే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు మీరు చాలా మంది వింటూనే ఉంటారు, ఇంతకు ముందు సంబంధించినట్టుగా క్యాన్సర్ అనేది ఎప్పుడో ఎక్కడో ఒకరికో అరకొరో అట్లా లేదు. ఆల్మోస్ట్ సందుకు ఒకరు వస్తున్నారు అనమాట. సో క్యాన్సర్ అనేది కూడా చాలా పెరిగిపోతుంది. దానికి చాలా కారణాలు. ఒకటి, మనం తినే తిండిలోను, మనం తీసుకునే గాలిలోను, పొల్యూషన్ వల్ల, స్మోకింగ్, ఈ మందుల వల్ల, మన ఫుడ్లో ఉండే మందుల వల్ల కూడా చాలా కారణాల వల్ల క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఎక్కువ మంది
గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఒక 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే 100 మందిలో 4 మంది మనకి రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. 4 నుంచి 5 మంది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది వాళ్ళ లైఫ్ టైంలో, అంటే జీవిత కాలంలో. సో నీకు 100 మందిలో 10 మంది క్యాన్సర్ బారిన అయ్యే అవకాశం ఉన్నప్పుడు దాని గురించి కూడా మనం ఎలాగైతే బీపీ షుగర్ కి మీరు జాగ్రత్తగా పరీక్షలు చేసుకుంటున్నారో దీని గురించి కూడా మీరు అవగాహన ఉండి తెలుసుకొని ముందస్తుగా మనం దీన్ని కనుక్కునే పరీక్షలు ఉన్నాయి అని తెలుసుకొని చేయించుకుంటే మంచిది. మేడం గారు ఎలాగైతే మీకు చెప్పారో, ఆడవాళ్ళు మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇంట్లో అందరూ ఆరోగ్యం చూసుకుంటారు కానీ మన ఆరోగ్యం మనం నిర్లక్ష్యం చేస్తాం. దాని వలన ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఇంట్లో వాళ్ళని చూసుకోగలం. మనం ఆరోగ్యంగా లేకుండా మంచాన పడితే ఎవరు చూసుకుంటారు? అవునా కాదా? మన ఆరోగ్యం ముఖ్యం. ఖచ్చితంగా మీ ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. అందరి ఆరోగ్యం మీరే చూడండి కాదని నేను అన్ను, కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే. నిర్లక్ష్యం చేయకుండా ఇలా ముందస్తు పరీక్షలు, అందుకనే మేడం గారు అడగగానే మీకు ఫ్రీగా మనము ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ఒక చిన్న లో పరీక్ష, ఈ రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రామ్ అని టెస్ట్ ఉంటుంది. అది యాక్చువల్గా ఇక్కడ పెడదామని కొనుక్కుంటే లేదు, మనకి ఎక్కడ తగ్గకూడదు అని 4,000 ఏదైతే ఖర్చు అవుతుందో అదే పరీక్ష. మీరు ఎప్పుడైనా కానీ ఈ నెలలో ఆసుపత్రికి వస్తే ఆ పరీక్ష కంప్లీట్గా ఫ్రీగా చేయడానికి మేడం గారితో కూడా చెప్పాను, నేను చేసి పెడదామని చెప్పి. మీరు ఇవాళ రేపు రానవసరం లేదండి, ఈ నెలలో ఎప్పుడు వచ్చినా కూడా ఆ 4,000 వేయగలిగే పరీక్షలు మనకి ఫ్రీగా చేసి పెడదాం. దానివల్ల ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ 2 పరీక్షలు ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకి చేయించుకుంటే మనకి క్యాన్సర్ లక్షణాలు బయటపడే లోపే క్యాన్సర్ ని మనం గుర్తించవచ్చు. చాలా మంది మొట్టమొదటి అదే క్వశ్చన్, ఏం బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు, నేను ఎందుకు చేసుకోవాలి పరీక్షలు అంటారు. నేను చెప్పేది ఏంటంటే అండి, ఇది ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడే క్యాన్సర్ లక్షణాలు బయటపడక ముందరనే చేసుకునే పరీక్షలు అన్నమాట. అంటే 0 స్టేజీలో ఉండేటప్పుడే మనం కనుక్కోవడానికి చేసే పరీక్షలు. సో ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నా కానీ చేయించుకుంటే తొందరగా పసిగట్టవచ్చు. గురించి మాట్లాడుకోవాలి. మన అడిషనల్ కమిషనర్ మేడం మంగళగిరికి మనకి ఆ మేడం ఉండడం అదృష్టం. ఎందుకు అంటున్నానంటే, నేను చాలా మంది ఆఫీసర్స్ని చూశాను, ఎప్పుడు వర్క్ చేయాలి ఇది అని ఆలోచిస్తారు, కానీ మీ ఆరోగ్యం గురించి ఆలోచించి మీకోసం ఇదంతా అరేంజ్ చేయడం చాలా గొప్ప విషయం. అది మేడం నన్ను ఈ రోజు కాదు, గత నెల రోజుల నుంచి అనుష మనం ఒక ఆడవాళ్ళకు ఒక క్యాంప్ పెట్టాలి, మెగా క్యాంప్ పెట్టాలి, మనం వాళ్ళకి క్యాన్సర్కి రిలేటెడ్ అన్ని చేయించాలని నెల రోజుల నుంచి మేడం ఉన్న బిజీ స్కెడ్యూల్లో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. అది పదే పదే నాతో డిస్కస్ చేస్తున్నారు. అది అనుకోకుండా ఇవాళ సెట్ అయింది. నిజంగా ఇదంతా అరేంజ్ చేయడానికి రీజన్ అయితే ఫస్ట్ మన ఏడీసీ మేడం. మనం మేడంకి ఫస్ట్ అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని గురించి అడిగిన వెంటనే మహతి మేడము, ఆవిడ చాలా పెద్ద గొప్ప మనసుతో, వాళ్ళది ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా మీ అందరికీ కూడా ఫ్రీగా చేయాలి అని ముందుకు వచ్చి వాళ్ళ టీంతో చేస్తున్నందుకు మేడంకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేడం ఇది ఒక్కటే కాదు, నాకు తెలిసిన పేషెంట్స్ ఓపీకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మేడం ఇది పరిస్థితి అంటే వెంటనే పంపించాను నేను ఇక్కడ చూస్తాను అనేది ఒక భరోసా ఇస్తారు. ఎందుకంటే అక్కడ మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కూడా వర్తిస్తుంది అన్నమాట, ఫ్రీగా జరుగుతుంది. సో ఆ ఇదితో నేను చూపిస్తాను, నువ్వు పంపించు అని జస్ట్ అలా మేడంకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఒక పేషెంట్ గురించి ఫోన్లో డిస్కస్ చేసేంత అవకాశం అనేది కల్పిస్తారు. నిజంగా మేడం యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు. అండ్ ఫస్ట్ మహిళల గురించి మాట్లాడాలనుకుంటే, మార్నింగ్ సూర్యోదయం అయినప్పటి నుంచి పొయ్యి వెలిగించేది ఫస్ట్ మహిళనే. మనం లేకపోతే అసలు మన బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అవ్వదు ఇంట్లో ఏదైనా సరే. సో దీంతో పాటు మహిళలు ఎందుకు గ్రేట్ అని చెప్తానంటే, మనం వంట పని చేస్తాము, ఇంటి పని చేస్తాము, అలాగే మనం ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాము. మగవాళ్ళు ఓన్లీ వర్క్ చేస్తారు, మనం అన్ని పనులు చేస్తాం, కాబట్టి మనమే గ్రేట్. అండ్ మీరు ఈ వయసులో కూడా ఇలా ఇండిపెండెంట్గా ఉండి వర్క్ చేస్తూ ఇలా మీ కాళ్ళ మీద నిలబడుతున్నారంటే అది చాలా గర్వంగా ఉంది. అండ్ మెయిన్గా మన మంగళగిరిలో ఈ మున్సిపల్ వర్కర్స్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఎంత డిఫరెన్స్ ఉందంటే, ఇప్పుడు
ప్రతి రోడ్డు చూస్తే చాలా క్లెన్లీనెస్ మెయింటైన్ అవుతుంది. మన స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్స్ కూడా మేడం అండ్ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దానికి మీరు అందరు కూడా కోఆపరేట్ చేసి మా అందరికన్నా ముందుగా మీరే నిద్ర లేచి ఆ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ మేమందరం ఆరోగ్యంగా ఉంటున్నామంటే దానికి సగం కారణం మీరే అన్నమాట. సో అందుకని మీకు ఇవాళ ఇది పెట్టడంలో ఇది ఇంకా చాలా తక్కువ, మీకు ఇంకా ఇంకా పెద్ద పెద్దవి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది సో మీరందరు కూడా మీ పిల్లలకి అవగాహన కల్పించి మీరందరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి ఆ వ్యాక్సిన్ కూడా వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అడిషనల్ కమిషనర్ మేడంకి అండ్ మారుతి మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఆడపిల్లలు ఉన్నారా? ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది వేయించండి. ఎంత వయసు అమ్మాయిది? 20 వచ్చిందా? సరే పర్వాలేదు, 20 సంవత్సరాలు అయినా కూడా వేయించుకుంటే చాలా మంచిది. మీరు మేడం గారిని కలిసినా పర్లేదు, లేదు మా హాస్పిటల్కి వచ్చినా కానీ నేను ఆ వ్యాక్సిన్ ఇంజెక్షన్ అనేది వేయిస్తాను. మీ వాళ్ళల్లో వాళ్ళు ఒక అమ్మాయికి వేయించారు, తనతో కనుక్కోండి, దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అమ్మాయికి తూచా తప్పకుండా పెళ్లికి ముందే వేయించుకుంటే మంచిది. అదే మేడం ఈ నెలలో పరీక్ష చేపిస్తా ఉన్నారు కదా ఉచితంగా, అది మీ హాస్పిటల్ మా హాస్పిటల్కి వస్తే అక్కడ చేయిస్తాను. ఎందుకంటే మెషిన్ అనేది పెద్ద మెషిన్ అన్నమాట. అది మామోగ్రామ్ అని రొమ్ము క్యాన్సర్కి మనం చేసే పరీక్ష. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి చేయిస్తామన్నమాట. ఎక్స్రే లాంటిది పరీక్ష. చేయించుకోవడానికి కూడా ఒక 5 నిమిషాల లోపలే అయిపోతుంది. దానివల్ల నొప్పి కానీ ఏమీ ఉండదు అనమాట. చేయించుకుంటే ఒకవేళ మనకి ఏదన్నా ఇబ్బంది అంటే బయటకి కనిపించేది ఉంటే తనకి కనిపిస్తుంది, ఇంకా అది తెలిసిపోతుంది, అప్పుడు పరీక్ష వేరే. కానీ బయటికి పడక ముందరే లక్షణాలు మనకు కనుక్కునేదానికి చేసుకోవచ్చు అనమాట. నొప్పి ఉండదు, భయపడాల్సిన అవసరము లేదు. ఈ నెలలో ఎప్పుడైనా రావచ్చు.